నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఇంట అయితే విషాదం చోటు చేసుకుంది. తన కన్న తల్లి క్యాన్సర్తో బాధపడుతూ 5 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో అయితే తను బాధపడుతున్నారు. అయితే నిన్న మాత్రం తన తుది శ్వాస అయితే విడవడం జరిగింది. సో దాంతో కెవ్వు కార్తిక్ గారు అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి అయితే మనం అది చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మ గత 5 సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్పై అలుపెరుగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు, నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్ట పరిస్థితులలో కూడా కంటికి రెప్పలా కాపాడావు. అమ్మ ఈ 5 సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు. ఎందుకమ్మా? మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లందరికీ నా పాదాభివందనం అని చెప్పేసి ఫేస్బుక్లో అయితే ఒక పోస్ట్ని అయితే ఎమోషనల్ పోస్ట్ని అయితే తను పెట్టడం జరిగింది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కెవ్వు కార్తిక్ ఇంట అయితే ఒక విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ తల్లి గారు మరణించడం జరిగింది క్యాన్సర్తోని. 5 సంవత్సరాల నుంచి తను పోరాటం చేస్తున్నారు దాని మీద. సో తను గెలవలేదు, తను మరణించడం అయితే జరిగింది. అసలు ఈ క్యాన్సర్ ఇది చాలా కుటుంబాలను అయితే విచ్ఛిన్నం చేస్తుంది. అసలు ఇలా సార్ అసలు ఇది పోయిన సంవత్సరమే కెవ్వు కార్తీక్ మ్యారేజ్ చేసుకున్నాడు. అవును సార్. సో జూన్లో చేసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అప్పుడు నేను కలిశాను కూడా, ఒక ఈవెంట్లో కలిశాను. సో అప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాడు తను అంతా కూడా. అయితే అప్పటికే ఆమె క్యాన్సర్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఇందులో పెట్టినట్టుగా తను 2 నెలల క్రితం కూడా ఒక షేర్ చేసుకున్నాడు దీని గురించే, వాళ్ళ మదర్ గురించే. అమ్మ క్యాన్సర్తో యుద్ధం చేస్తూ ఉంది, చాలా కీమోథెరపీలు అయ్యాయి, సో కోలుకుంటుందనే నమ్మకం ఉంది, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి జస్ట్ 2 months బ్యాక్నే తను ఆ పోస్ట్ పెట్టడం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. బట్ 2 నెలల తర్వాత ఈ వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి అనుకోలేదు. నిజంగా 5 సంవత్సరాల పాటు ఆమె కూడా కెవ్వు కార్తీక్ అంటే తన కొడుకే తనని బతికిస్తున్నాడు, తను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి తను కూడా ఎమోషనల్గా ఇదివరకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా షోలకు వస్తుంది కాబట్టి, కొడుకుతో పాటు తను కూడా వచ్చేది కాబట్టి ఆ టైంలో నన్ను చూసుకుంటున్నాడు ఈ కష్టకాలంలో అని చెప్పేసి తను కూడా ఆమె చెప్పిన సందర్భం. కెవ్వు కార్తీక్ మనకు తెలుసు, ఒక జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా తను ఒక టీం మెంబర్గా మొదట్లో వచ్చి తర్వాత టీం లీడర్ కూడా అయ్యాడు. సో కెవ్వు కార్తీక్ నుంచి కెవ్వు కార్తీక్ అనే ఒక పేరు సంపాదించుకున్నాడు. ఒక టీవీ సెలబ్రిటీగా మారాడు. 2-3 సినిమాల్లో కూడా నటించినట్టు, ముఖ చిత్రం అది ఒక సినిమా, అట్లాగే నేను స్టూడెంట్ సార్ అని చెప్పేసి బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి గణేష్ యాక్ట్ చేసినటువంటి హీరోగా చేసినటువంటి ఆ సినిమాలో కూడా తను కనిపించాడు. సో అట్లా మళ్ళీ కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్టున్నాడు. బట్ ఏదేమైనా సరే అమ్మని కోల్పోవడం, ఎందుకంటే మనకు జన్మనిచ్చిన అమ్మతోటి ఎవరికైనా సరే అది పేగు బంధం కాబట్టి దాన్ని మాటల్లో చెప్పలేము, ఆ బాధ ఎలా ఉంటుంది. పైగా ఏంటంటే కొంచెం మనకి ఎక్కువ అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, సో ఆమెతో అనుబంధం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ తట్టుకోలేని విధంగా ఉంటుంది. సో ఈవెన్ అది పెళ్ళైన వాళ్ళకైనా సరే కూడా. సో తను నేను చెప్పినట్టు అలేఖ్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో హ్యాపీగా ఉన్న టైంలోనే అమ్మ మృతి చెందడం అనేది చాలా బాధాకరం. రాత్రి ఆమె చనిపోయారు, తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆమెకి అంత్యక్రియలు కూడా జరిపేశారు. సో ఏమైనా కెవ్వు కార్తీక్ వచ్చిన కష్టం ఎవరో కూడా తీర్చలేనిది అది. ఎందుకంటే అమ్మ లోటు ఎవరో కూడా దాని ప్రత్యామ్నాయం లేదు కదా, అమ్మకి ప్రత్యామ్నాయమే లేదు. సో అట్లా మనకి అంటే నాన్న నడిపిస్తాడు, అమ్మ మనకి అన్నం తినిపించి మన ఎదుగుదలలో, అంటే మన చిన్నతనంలో మనకి అమ్మ అన్నం పెడుతూ పాటలు పాడుతూ చెప్తుంది కదా, కథలు చెప్తూ పెట్టుతుంది. మనం అమ్మ ఆమెను అంటే మొరాయిస్తుంటాం, తినకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం. సో ఒక కుదురు కూర్చొని తినాలంటే మంచి ఇంట్రెస్టింగ్ పాటలో లేదా కథలో చెప్పాలి.
అట్లా అమ్మ అవన్నీ చెప్పి అట్లా చందమామ రావే చాబిలి రావే అనే పాట అట్లాగే కదా వచ్చింది. అవును సార్. సో అట్లా సో మనకి అమ్మ లేని లోటు అనేది, అంటే అమ్మ ఒక ఎమోషన్ కదా, అది ఆ ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు. నా అమ్మ నాన్న ఇది 2 ఎమోషన్లు అవి. సో కొంతమందికి నాన్నతోటి విపరీతమైన అనుబంధం ఉంటుంది, కొంతమందికి అమ్మతోటి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి అమ్మను కోల్పోయిన కార్తీక్కి ధైర్యం కలగాలని, ఆత్మస్థైర్యంతో ఉండాలని తెలియజేస్తూ, సో ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె మృతికి